Good morning, children. Good morning. How are you? Fine. Did you take breakfast? Yes, miss. Which tiffin? I eat dosa. I eat dosa. తినేసాను. Past tense లో చెప్పండి. I ate dosa. I ate dosa. Okay, good. Okay. Now, I will say some questions in Telugu or sentences. You can give the answers in English. You can translate it. Okay? Are you ready? Yes. Okay. ఇక్కడకు రా. Come here. అక్కడే ఆగు. Stop there. స్టాప్ దేర్. ఒక్కసారి నీ రెడ్ పెన్ ఇవ్వా. Could you please red pen? కుడ్ యూ ప్లీజ్ Could you please give me red pen? గివ్ మీ రెడ్ పెన్. ఓకే, వెరీ గుడ్. తీసుకో. Take it. టేక్ ఇట్. పుస్తకం తెరు. Take it. పుస్తకం తెరు. Open your book. ఓపెన్ యువర్ బుక్. ఓకే. లత ఏడుస్తుందండి. లత ఏడుస్తుంది అని నాకు చెప్పాలి. ఎలా చెప్తారు? Crying. Lata is crying. వెరీ గుడ్ బంగారం. చిన్న పిల్లది, సెకండ్ క్లాస్. లత ఈస్ క్రయింగ్ మీస్ అని చెప్తారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? Why are you crying? వెరీ గుడ్. ఎందుకు ఏడుస్తున్నావు అనడానికి ఏమనాలి? Why are you crying? ఓకే. ఎక్కడకు వెళుతున్నావు? Why are you going? ఎక్కడకు. లిజన్ కేర్ఫుల్లీ. ఎక్కడకు వెళ్తూ ఉన్నావు. కంటిన్యూస్ టెన్స్. ఎక్కడకు ఏ వర్డ్ వస్తుంది? Where are you going? వెరీ గుడ్. ఏంటమ్మా? Where are you going? వెరీ గుడ్. ఎలా వెళ్తావు? How will you go? వెరీ గుడ్. ఎలా వెళతావు. హౌ, ఎలా. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి తనకి. గుడ్. హౌ విల్ యూ గో. ఓకే. ఆమె గిల్లింది. ఆమె గిల్లింది. She. షీ ఈజ్ రాదు. ఆమె గిల్లింది. She. గిల్లడాన్ని ఏమంటారు? Pinched. పాస్ట్ టెన్స్లో చెప్పాలి ఇప్పుడు నాకు. Pinched. షీ పించ్డ్ మీ. Me. ఏమనాలి? She pinched me. ఓకే. అమ్మ ప్రతిరోజు, నేను ప్రతిరోజు చేసే పనులకు చెప్పా. ప్రతిరోజు గదులు తుడుస్తుంది. Mummy is సరిగ్గా చెప్పాలి, ఆలోచించండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. Mother sleeps. స్లీపా స్వీపా నాకు వినిపించట్లేదు. Mother sweeps daily room. మదర్ స్వీప్స్ రూమ్స్ డైలీ. మదర్ స్వీప్స్ రూమ్స్. Daily. డాడీ ప్రతిరోజు పేపర్ చదువుతారు. సరిగ్గా చెప్పు. తప్పు చెప్తే తగులుతాయి. చెప్పు. Yes. మళ్ళీ చెప్పు. ఓకే పర్వాలేదు, తప్పైనా చెప్పలే. ఓకే. Daddy newspaper. వెర్బ్ సెకండ్ రావాలి సబ్జెక్ట్ తర్వాత. Daddy reads newspaper. వెరీ గుడ్. సే అగైన్. Father reads newspaper. ఓకే, గివ్ హర్ క్లాప్స్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. యూ షుడ్ రిమెంబర్ ఇట్. మర్చిపోయాను. ఫర్గెట్. వన్ బై వన్. ఫర్గెట్కి ఆపోజిట్ ఏంటి? Remember. గుర్తుకొచ్చింది. ఓకే, రిమెంబర్. ఓకే. నేను బాల్ని తన్నాను. నేను బాల్ని తన్నాను. ఐ కిక్ బాల్. పాస్ట్ టెన్స్లో చెప్పండి దాన్ని. ఐ కిక్డ్ ద బాల్. ఐ కిక్డ్ ద బాల్. కిక్ అంటే ఏంటమ్మా? తన్నుట. ఓకే. తర్వాత ఆమె బాధపడుతూ ఉంది అంటే మనసులో ఏడుస్తూ ఉంది. బాధపడుతూ ఉంది. పైకి సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంది. చెప్తారు. సెంటెన్స్లో చెప్పాలి నాకు. చెప్పండి. ఆమె ఏడుస్తూ ఉంది. షీఈస్ క్రయింగ్. వీప్. నేను ఇంకొక వర్డ్ చెప్పాను, అదే వీపింగ్. ఎస్, వీపింగ్. అంతేనా? మా ఫ్రెండ్ నిద్రపోతూ ఉంది.
నువ్వు నాకు కంప్లైంట్ ఇస్తున్నారన్నమాట. టీచర్ గారండి వచ్చి మా ఫ్రెండ్ నిద్రపోతుందండి, ఎలా చెప్తావు? మిస్ మై ఫ్రెండ్ ఈజ్ ఆమెను పిలు, ఎలా చెప్తారు? ఆమెను పిలు. సారీ, ఆమెను పిలు. షీ ఎలా మారుతుంది? షీ ఎలా మారుతుంది? ఆమెను పిలు. షీ హెర్రగా మారుతుందని చెప్పాను నేను మీకు. కాల్ హెర్. వెరీ గుడ్. కాల్ హెర్. అతనిని పిలు. కాల్ హిమ్. వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకి ఇవ్వు. ఇవ్వు అంటే ఏమంటారు? గివ్. నో, వాళ్ళకి ఇవ్వు. సారీ, గివ్. వాళ్ళకి ఇవ్వు. నేను ఆపోజిట్ అడగలేదే, గివ్కి టేక్ అని ఆపోజిట్ అడగలేదే. దే ఎలా మారుతుంది? వాళ్ళు అన్నది వెరీ గుడ్, దే కరెక్టే. వాళ్ళకి ఇవ్వు. థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి దే ఎలా మారుతుంది అని చెప్పాను? దే ఎలా మారుతుంది అని చెప్పాను? దేరా. దే ఎలా మారుతుంది అని చెప్పాను? షీ హెర్రగా మారుతుంది, హిమ్గా మారుతుంది. దే ఎలా మారుతుంది? దేమ్. వెరీ గుడ్ క్లాస్. ఇంకా బాగా ఇంకా ఎక్సలెంట్. స్టాండ్. గట్టిగా ఇవ్వండి, చాలా గట్టి, మీ అందరికి బెస్ట్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఇవ్వు. గివ్. గివ్ దెమ్. గివ్ దెమ్. వెరీ గుడ్, ఎక్సలెంట్.